తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రోజువారీ విధుల్లో నిమగ్నమయ్యారు. సచివాలయానికి వెళ్లిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పన్నీర్ సెల్వం సచివాలయంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ తనకు ఉన్న అవకాశాలు, అధికారాలను ఉపయోగించుకుని పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. అలాగే శశికళ వర్గానికి అంతర్గతంగా హెచ్చరికలు చేసే ఉద్దేశం కూడా ఉందని సమాచారం. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద నిన్న మీడియాపై శశికళ వర్గం దౌర్జన్యం చేయడం కలకలం రేపగా ఈ అంశంపై పన్నీర్ సెల్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. శాంతి భద్రతల విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నించనున్నట్లు సమాచారం. సచివాలయానికి వెళ్లే ముందు ఆయన తన ఇంటి వద్ద పూజలు చేశారు. తనను కలవడానికి వచ్చిన అభిమానులతో సమావేశమయ్యారు. పన్నీర్ సెల్వానికంటే ముందే సచివాలయానికి వెళ్లిన ప్రతిపక్ష నేత స్టాలిన్ అక్కడే ఉన్న శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయారు. పన్నీర్ సెల్వంతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రాకముందే స్టాలిన్ వెళ్లిపోయారు.